హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మేము శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని అయితే ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే నాకు తెలిసిన అంతలో ఈరోజు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము అని కూడా అయితే ఈ వ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా పండగ అనగానే తెలుసు కదా, మనం గుమ్మాలు పూజించుకొని ముగ్గులు వేసుకొని ఇలా అయితే చేసుకుంటాం కదా. సో నేను కూడా అలానే చేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈరోజు ఎందుకు శివరాత్రి జరుపుకుంటాము అంటే, ఒకసారి బ్రహ్మ విష్ణు ఎవరు గొప్పవారని వాదించారు. అప్పుడు పరమశివుడు అనంతమైన జ్యోతిలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతికి మొదలు చివర కనుక్కోలేక బ్రహ్మ విష్ణు ఓడిపోయారు. ఆ రోజు మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజునే పరమశివుడు మరియు పార్వతీదేవి వివాహం కూడా జరిగిందని భక్తులందరూ అయితే నమ్ముతారంట. అలాగే ఈరోజు ఉపవాసం జాగారం అయితే చేస్తారు కదా. సో అలాగే నేను కూడా చేశాను. ఇక్కడ వచ్చేసి దేవుడి కోసమని ప్రసాదాలు చేశాను. అవి వచ్చేసి పులిహోర, దద్దోజనం, ఫ్రూట్స్ 3 రకాలుగా అయితే పెట్టాను దేవుడి కోసం అని చెప్పి. తర్వాత ఈరోజు గుగ్గులు కూడా చేస్తారు కదా. సో నేనైతే మర్చిపోయాను, అందుకే గుగ్గులు చేయలేదు. ఈ 3 అయితే దేవుడికి నైవేద్యంగా ఉంచాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ శివలింగాన్ని ఒకసారి కోటలింగేశ్వర గుడికి వెళ్ళినప్పుడు అయితే ఈ శివలింగం తెచ్చుకున్నాను. సో ఆ శివలింగంని ఉంచుకోవడానికి ఈరోజు అయితే నాకు కుదిరింది. సో ఇక్కడ వచ్చేసి నాకు అవైలబుల్లో ఉన్న 5 పంచామృతాలతో శివునికైతే అభిషేకం చేశాను. ఒకసారి ఎలా చేశాను ఏంటి అని అయితే చూడండి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ దేవుడికి ఉంచి ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో. ఆ తర్వాత ఇంకా మాకు దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారా, రష్ అయితే మామూలుగా లేదు. చాలా దూరం నుంచి క్యూ ఉంది. ఇంకా వెళ్తామా వెళ్ళమా లోపలికి అనుకున్నాము. ఫైనల్గా అయితే లోపల దర్శనానికి అయితే వెళ్ళాము. సో ఇలా అయితే ఈరోజు శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాము. తర్వాత పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన లింగాలను అయితే ఉంచారు, చూద్దామని వెళ్ళాం. ఇక్కడ వచ్చేసరికి సహస్రలింగం, తర్వాత వచ్చేసి అమర్నాథ్ లింగం, ఆ తర్వాత వచ్చేసి ఫౌంటైన్ శివలింగం.
ఇలా అయితే మా శివరాత్రి జరిగింది. మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సరే మరి, బాయ్ బాయ్.